తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చకులందరికీ నమస్కారం. నేను మీ వెగ్గనం సంతోష్ శాస్త్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం. ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం నుండి మనం మన వాట్సాప్ గ్రూపుల్లో ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించుకుంటా ఉన్నాం. కొత్తగా ధూపదీప నైవేద్య పథకంలో చేరడానికి కొత్త దేవాలయాలకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే విషయాన్ని మనం ఉదయం నుండి సర్క్యులేట్ చేసుకుంటా ఉన్నాం. అసలు ఈ కొత్తగా రావడం గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మూలాన్ని మర్చిపోతూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తిరునగరి వెంకటాద్రి స్వామి, అన్నవజ్ర ప్రసాద్ శర్మ మరియు రాష్ట్ర కార్యవర్గంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్క అర్చక కార్యవర్గ సభ్యులు ప్రతి సందర్భాల్లో ఎండోమెంట్ మినిస్టర్ని అయితేనేమి, గవర్నమెంట్ సంబంధించినటువంటి కమిషనర్ గారిని ఎవరిని కలిసినా చూత ఒకే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మాకు కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయని, అందులో గ్రామీణ ప్రాంతాల్లో మరికొంత దేవాలయాల్లో కూడా ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి అందులో ఒక డిమాండ్ కూడా ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకు ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా తయారైందంటే, తన విషయం తను చెప్పుకోకపోతే ప్రపంచానికి తెలియనటువంటి దీనస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ పథకం మీద గవర్నమెంట్ మనం అడగక ముందుకే పెట్టిందని కాదు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. పలు సందర్భాల్లో, పలు వేదికలలో, పలు విధాలుగా ప్రభుత్వం దృష్టికి ఈ పథకం గురించి వివరించడం వల్ల ఈరోజు 6,500 పై చిలుకున్నటువంటి మనము భవిష్యత్తులో మరింత పెరిగి సుమారు 10,000 మంది అర్చకులను కాగలుగుతాం. ఒకటి 10,000 మంది అర్చకులు మన సంఖ్య పెరుగుతుంది అంటే ప్రభుత్వంలో మనం కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యవస్థ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మీ అందుబాటులో ఉన్నటువంటి ఏమైనా గతంలో రిజిస్ట్రేషన్ కాబడినటువంటి దేవాలయాలు ఏమైనా ఉంటే అవి కానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియలు కానీ, వారికి ఉండేటువంటి డౌట్స్ కానీ, ముందుగా ధూపదీప నైవేద్యం అనగానే అందరికి తెలిసినటువంటి వ్యవస్థ ఏంటంటే, దీనికి ఒక సంఘం ఉంది, ఆ సంఘ అధ్యక్షుని కార్యదర్శిని కలిపితే మన పని సులువుగా అవుతుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది. మాకేం తెలియదండి, మేము కూడా వాట్సాప్లో చూస్తున్నాం, మాకేం తెలియదు అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావిస్తే మన సంఘం ఉనికికే ప్రమాదం అవుతుంది. రేపు పొద్దున మన మీద నమ్మకంతో డీడీ వచ్చిన తర్వాత తను పనిచేయలేడు. కాబట్టి 1-2 సార్లు మనం ఏసీ గారి దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకొని, కొత్తగా పథకంలో అప్లై చేసుకున్నటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి మధ్యలో మనం వారధిగా ఉండి పనిచేస్తే మన సంఘం మరింత ముందుకెళ్తుంది. వారికి ఉండేటువంటి అరమరకలు ఉండడం జరుగుతుంది. 2007లో మొదలైనటువంటి ఈ పథకం ఈరోజు అంచెలంచెలుగా పెరిగి ఈరోజు సుమారుగా ఒక 10,000 పైచిలకు రావడానికి ఆస్కారం ఉన్నది. ఇదంతా మన రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారి సారథ్యంలో జరిగినటువంటి విషయం. దీన్ని గుర్తుంచుకోవాలి. ముందు మనందరం ఏకతాటిపైన ఉంటే జరుగుతూ ఉంటాయి. ఇక జిల్లాలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉంటే అవి జిల్లా వరకే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడిదక్కడనే దాన్ని పరిష్కరించుకుంటే బయటకు రాకుండా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో మనస్పర్ధలు ఉన్నటువంటి మాట జరుగుతూ ఉన్నది. దయచేసి అవి గడప దాటకుండా, రాష్ట్ర కార్యవర్గం దృష్టికి రాకుండా మీరు పరిష్కరించుకుంటే జిల్లా మరింత ముందుకెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. మరీ కోరుకునేది ఒకటే, ప్రభుత్వం ఇంత త్వరగా ఈ యొక్క పథకాన్ని మనకు ముందుకు మళ్ళీ తీసుకొస్తుందని దానికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మరియు కొత్తగా నిన్నటి రోజుల్ని ఛార్జ్ తీసుకున్నటువంటి మన కమిషనర్ గారు వెంకట్రావు గారికి కూడా, మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కీ రోల్ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని, కొత్తగా తీసుకుంటున్న అర్చకులకు సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మనం తెలియజేసుకుంటూ ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సదా అర్చక సేవలో మీ వెగ్గరం సంతోష్ శాస్త్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి.